తిరుమల విభవంబు తిలకింపశక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. పచ్చదనం, ప్రకృతి రామణీయకత సంతరించుకున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రం. ఈ కొండల నడుమ వేయించేసినటువంటి కొండల కోనేటి రాయుడు. ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క ఆకృతిలో ఉంటుంది. శ్రీశేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యామని సుప్రభాతంలో చెప్పినట్టుగా ఒక్కొక్క పర్వత సానువులు ఒక్కొక్క ఆకృతిని పోలి ఉంటాయి. ఆ విధంగా సాక్షాత్తు గరుత్మంతుడు, గరుడాళ్వార్, గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విశ్వగతన అన్నట్టుగా గరుత్మంతుడు స్వామికి నమస్కరిస్తూ తమ ఆధ్యాత్మిక సంస్కృతిని తెలియపరుస్తూ దివి నుండి భూమికి దిగి వచ్చి స్వామికి నమస్కరిస్తున్నటువంటి వైశిష్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం. గరుత్మంతుడి యొక్క నమస్కారానికి సంతసించినటువంటి స్వామి అతని ఆధ్యాత్మిక సంస్కారాన్ని గుర్తించి అలా వైకుంఠము నుండి తరలి వస్తున్నాడు. అమ్మవారితో కలిసి వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ఎటువంటి వైకుంఠం? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌతంబుదాపల మందార వనంతరమృతర ప్రాంతేందు కాంతోపలోత్పలుడు. అయితే ఆనాడు గజేంద్రుడిని రక్షించడానికి ఒక్కడే వచ్చాడు. కానీ ఈనాడు ఈ భక్తులందరినీ రక్షించడానికి అమ్మవారితో కలిసి తరలి వస్తున్నాడు. ఆ గగనతలము నుండి, వైకుంఠము నుండి అలా వేంచేసినటువంటి స్వామి ఈనాడు మనందరికీ కూడా కళ్యాణోత్సవ రూపంలో కళ్యాణ కమనీయ రమణీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఆపాదమస్తకం అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. ఇది తిరుమల. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు, ఆధ్యాత్మిక సంస్కృతికి తార్కాణము. మణిమాణిక్యాది ఆభరణములతో, పుష్ప సౌరభముతో నా పాదములు ఆశ్రయించండి, మిమ్మల్ని అందరినీ నేను అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు ఈనాడు వెంకటేశ్వర స్వామిగా, ఉత్సవమూర్తి మలయప్ప స్వామిగా దర్శనమిస్తున్నాడు. కౌస్తుభమణి రత్న కాంచనహారంబు. ఆ మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహాన్ని శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాని సామ్యంత్వాదిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాని సామ్యంత్వాదిదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దేవదం సమూఢమస్సభాగం సరే త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్నే విష్ణు కర్మాణి పశ్యతు గతోర్ధాని పస్పసే ఇంద్రస్యేజ్జస్తకా తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివే విచక్షురాదతం తద్విప్రాసో విపన్యబోధాకృవాకం తస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదా ద్రవినసస్తురస్య ద్రవినోదా సనరస్య ప్రకం సత్ ద్రవినోదా వీరవతే మిషన్నో ద్రవినోధారా ఆసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిః శృణుగామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరైరంగై దుష్టభాగం శస్తను వివసేమ దేవహితం గదాయుః శతమిన్ను సరదోంతి దేవాయత్రాణశ్చక్రాచర సంతనూనాం పుత్రాసౌ యత్ర పితరో భవంతి మానో మధ్యాహ్నైర్గంతోః అదితిర్జౌరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రాః విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం. ఓం పుణ్యాహమస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు అచలమైశ్వర్యమస్తు సర్వధనధాన్య సమృద్ధిరస్తు. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపగ్విషం యదా వై సూర్యోదయతే అధనక్షత్రం నయతే యావదత్ర సూర్యో గచ్చేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేదత్కార్యేషాత్ పుణ్యాః ఏవ కురుతే. శ్రీ శ్రీనివాస స్వామినః అస్మిన్ పుణ్యాః భగవద్దేశనక్రమణి ఓం పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. శ్రీ శ్రీనివాస స్వామినః అస్మిన్ పుణ్యాః భగవద్దేశనక్రమణి ఓం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణి స్వస్తే
స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే రుద్యాస్మ హవ్యైర్నమసోపసద్యామిత్రం దేవం మిత్రదేగన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదస్స వీరాః శ్రీ శ్రీనివాస अस्मिन् पुण्याः भगवते जनक्रमणि ओम रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुज्यताम् रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुज्यताम् रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुज्यताम् रुद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भवस्तान ऊर्जे ददातना महेरणाय दक्षसे अवस्तिवतमोरसस्तस्य भागयते हनः कुसतेरव मातरः तस्मा अरङ्गमामवो यच्चक्षयाय जन्पदा आपो जनगताचनः ओम पवमानस्वर्जनः पवित्रेण वचर्षणेः यः पोता सपनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदिगाः पुनन्तु विश्वागवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेज्यत् अग्ने क्रत्वा क्रतो गम्डणो यत्ते पवित्रमर्चसे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाव्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्यै भक्तेस्तनुवो वीतपृष्टाः तैगामदन्तस्वतमाज्येषु वयग्गस्यामपतयोर्गेनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने शिरोमयो भोः यावा पृथिवी पयसापयोभिः ऋतावरे यज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठै देवमन्वभिः अग्नैरक्षये पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानेरध्येते ऋषभिः सम्पृतकं रसं सर्वगं सपोतमश्नाते स्वदितं मातरिष्वना पावमानेर्यो अध्येते ऋषभिः सम्पृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्मदोदकं पवमानी स्वस्तयनेः सुदुगाहि पयस्वते ऋषभिः सम्पृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पवमानेर्दिशन्तुनः इमं लोकमदो अमं कामान् समर्दयन्तुनः देवैर्देवैः समावृताः पवमानी स्वस्तयनेः सुदुगाहि कृतश्रुतः ऋषभिः सम्पृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं सतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सह मा पुनातो सोमस्वस्यावृणः समीचा यमो राजा प्रमृणापि पुनातमा जातवेदा मूर्जयन्त्या पुनातो तच्छम्योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वंसि गातु भेषजं शन्नो अस्तिद्विपदे शं चतुष्पदे ओम शान्तिः 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 प्राच्यां दिशि देवार्पितो मार्जयन्ताम् दक्षिणायां दिशि मासां पितरो मार्जयन्ताम् उदीच्यायां दिशापोषदयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरेनागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिदाने हस्मान् स्वावे सोनमीवो भवानः यत्वे महे प्रतिदन्नोजसस्वसन्न एदेभ्युपदेशं चतुष्पदे वास्तो ओष्पते सक्मयासगं सदा ते सक्षिमहिरन्वया गातुमत्या आवक्षेम उतयोगे वरन्नो यूयं पादस्वस्तिभिस्सदानः अमेवः वास्तो ओष्पते विश्वारूपान्यार्विषा सखास्तु सेवयेदिनः शुभगं शुभम् वरुणाय नमः विश्वक्सेनाय नमः यदास्तकं यदास्थानं प्रवेशयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కాంక్షితమై సకలాభీష్ట ఫలప్రదాయకమై భక్తవత్సలుడు భాగవత ప్రియుడు ఆశ్చర్యజన పోషకుడైనటువంటి మహానుభావుడు వేంచేసినటువంటి తిరుమల దివ్యక్షేత్రం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. తిరుమల కొండ అనగానే మన మనస్సులో కలిగే ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. పచ్చపచ్చని కొండ పసిడి కంతుల కొండ ఆర్తుల హృదయాల కండదండ
సురలు తిరిగటి కొండ జరులు పరటి కొండ పురుషోత్తముని కాళ్ల పూలదండ సర్వోషధుల కొండ ఉర్వి మించడు కొండ నిఖిలాగమృతంబు నిండుకుండ శక్తినిచ్చడు కొండ భుక్తినిచ్చడు కొండ డంబముల్ గూర్చు చండ ప్రచండ మ్రొక్కినంతన ఫలించు మోక్షకాండ నీదు చూపుల వెన్నెల నిధుల పండ ప్రణవ సుమధామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ అంటాడొక మహానుభావుడు భగవంతుడి యొక్క వైభవాన్ని చెబుతూ. ఈ తిరుమల దివ్యక్షేత్రం ఆధ్యాత్మికానంద సంపత్తికి తార్కాణం. ఇక్కడ జరిగేటటువంటి అనేక ఉత్సవాలు నిరుపమ గుణసింధురు నిత్యలక్ష్మి సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ అన్నట్లుగా విశేషంగా విగణసోముని ప్రోక్తమైనటువంటి వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించే నిత్య కళ్యాణోత్సవంలో అర్చక స్వాముల వారు సర్వసేనా నాయకుడైనటువంటి విశ్వక్సేనల వారిని ఆహ్వానించి తదుపరి పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వర్తించి ఆ పిమ్మట అంకురార్పణ కైంకర్యము, ఒకవైపున శుభప్రదమైనటువంటి అక్షతలు పుష్పములు, అదే విధముగా ఈ అంకురార్పణలో వినియోగించేటటువంటి ద్రవ్యములు అన్నింటినీ కూడా సమర్పిస్తూ సద్యో అంకురార్పణాన్ని వైఖానస ఆగమశాస్త్రం పేర్కొన్నట్లుగా ఈ కైంకర్యాన్ని విశేషంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనందరికీ కలగటం విశేషం. భక్తవత్సలుడుగా పిలువబడతాడు భగవంతుడు. సంపుల్లామల రత్నకుండలధరం కేయూరహారాన్వితం కర్ణాలంబిత హేమకుండలధరం గండస్థలోద్భాసితం నానామౌక్తికరాజితం ఘనమహాహారం కొణత్కంకణం మంజీరద్వయ పాంచజన్యమనిశం శ్రీ వెంకటేశం భజే. ఆయన వెంకటేశ్వరుడు కదా, వేమనగా పాపములను కడతీ పోగొట్టేవాడు. ఆయన దర్శనం బ్రహ్మానందం, మహదానందం, మానసికపరమైనటువంటి ఆనందం. పలికేది గోవిందనామం అయితే గోవిందం పరమానందం. కాబట్టి భక్తులారా, ఆ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో తిరుమలలో స్వామి కైంకర్యంలో వినియోగించబడుతున్నాయి. అయితే మనం అనుకుంటాం ఎక్కడో దూరంగా ఉన్నాం, స్వామి కూడా మనకి ఎక్కడో దూరాన 7 కొండల పైన కనపడుతున్నాడు అనుకుంటాం. కానీ అల్లన 7 కొండలకు ఆవల నిండి వెలుంగువాడు ఆ నల్లనివాడు దివ్యమగు నామము కలిగిన వాడు వారి జనాభుడు వెంకటేశుడై చల్లని చూపుతోడమము చాలక బ్రోచి అనుగ్రహింపుడే రక్షిస్తాడు. అందుకే రక్షాధారణ అనుగ్రహిస్తున్నాడు. ప్రతిసర బంధనమని ఆగమశాస్త్రం చెబుతున్నది. అటువంటి కైంకర్యాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ రూపం క్రియమాణ వైవాహికోత్సవే ప్రతిసర బంధన దేవదానాదం కరిష్యే. ఓం శన్నో మిదత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్నగే అమృతగే అమృతాక. ఓం భూర్భువస్సవః శేషమావాహగామి సహస్రశైర్సమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః పుష్పేనాసనం ప్రకల్పయామి. ప్రణామం సమర్పయామి, ప్రార్థనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘం సమర్పయామి, ఆసమనీయం సమర్పయామి, ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి, పుష్పాని పూజయామి. యథాభాగం గురోపహార నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతో. హరి ఓం. స్వస్తి నో మిమితామస్మినా భగస్వస్తి దేవ్యాదితిరనర్వణః స్వస్తి పూషాం సరోదదాతన స్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తగే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసోరగ్ని స్వస్తగే దేవా అవంతృపవ స్వస్తగే స్వస్తినో రుద్రత్పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యేరేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఓదితే కృతే స్వస్తి పంతామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాజ్ఞాతజానదా సంగమేమహి స్వస్తయనం తార్క్షమరిష్టనేమిం మహద్భోతం భాగసం దేవతానాం అస్వర్గ్నామింద్రాసకం సమత్సు బృహద్యసో నావమేవారోహేమ అంహోముచమాంగేరసంగయం చ స్వస్త్యాత్రేయ మనసా చతార్క్షం దైతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తో
ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా ఈ రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. సర్వరక్షకుడు భగవంతుడు, లోకరక్షకుడు భగవంతుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకున్నటువంటి వారికి అండగా నిండుగా మెండుగా తోడుగా నీడగా ఉండేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ విశ్వమే ఆయన కుటుంబం. అందుకే నీ సతియిచ్చు భాగ్యములు హే గోవింద, నీ సతియిచ్చు భాగ్యములు, నీ సుతుడిచ్చు చిరాయు సంపదల్, నీ సుతజేయు పవనత, నీవు జగంబుల బ్రోతువౌ హరి, నీ సరి దైవములు గలరే, నిన్ను భజించిన వారికేటి దయాసమటంచును, నీవు మనసా హరిపాదములాశ్రయించుమా. మన మనస్సుతో మనం మాట్లాడుకోవాలి. వాయువేగ మనోవేగములు చాలా గొప్పవి. వాయువేగం కన్నా మనోవేగం మిన్న. కాబట్టి మనస్సుని మన అధీనంలో ఉంచుకున్నప్పుడు మనసా హరిపాదములు ఆశ్రయించుమా. ఎవరిని ఆశ్రయించాలి? ఆశ్రయించదగినటువంటి విధానాన్ని కల్పించేటటువంటి మహానుభావుని ఆశ్రయించాలి. అందుకే నారాయణ శతకంలో పోతనామాచుల వారు అంటారు, ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములెల్లవంది గణమై బ్రహ్మాండమాకారమై శ్రీ భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి అని. ఐశ్వర్యప్రదాయనైనటువంటి లక్ష్మీదేవి నీకు ధర్మపత్ని. నీ సతీచ్చు భాగ్యములు, సాక్షాత్తు సృష్టి చేసేటటువంటి బ్రహ్మ నీ కుమారుడు. నీ సుతుడిచ్చు చిరాయు సంపదల్, విష్ణుపాదోద్భవి గంగా పరమపావని గంగా నీకు కుమార్తె. కాబట్టి ఈ జగానంతా రక్షించేది నీవే జగత్ కళ్యాణకారక మహానుభావ అంటూ భక్తులంతా వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. తదుపరి భక్తరక్షణ దీక్షలో స్వామివారితో పాటు అమ్మవారికి కూడా భాగస్వామ్యత ఉంటుంది అని పురాణములు చెబుతున్నాయి. ఆ విధంగా అర్చక స్వామివారి భక్తులందరికీ దర్శింపజేస్తూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని మనమంతా వేడుకోవాలి. ఎక్కడ ఉన్నా ఒకసారి అలా పలికితే ఆ స్వామి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం కలుగుతుంది. తదుపరి ఉభయ దేవేరులకు వామహస్తానికి కంకణధారణ అనుగ్రహిస్తూ ఉన్నారు. సకలాభీష్ట ఫలప్రదాయినివి అమ్మా, సకలాభీష్ట ఫలప్రదాయినివి, నీ సాక్షాత్కృతిని కోరి ఒక మారుల్లమునందు నిలిచి కమలా ఉద్వేగ కారుణ్య వీచికలంజిమ్మెడు దృష్టి హస్తవిధ లక్ష్మీయోగమిప్పించి మామక హృత్తాపమణంచు మా భగవతి. సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క పట్టమనిషి అయినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి. తాం త్రైలోక్య కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియాం అన్నారు. సకలాభీష్ట ఫలప్రదాయిని, సకల ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి అర్చక స్వామివారి కంకణధారణ అనుగ్రహించారు. తదుపరి అనుగ్రహించారంటే స్వామి వారికి అటువంటి భాగ్యాన్ని ఇచ్చారు, వారికి అటువంటి కైంకర్య అనుగ్రహాన్ని ఇచ్చారు. వారు నిర్వర్తిస్తూ ఉన్నారు భక్తులందరి పక్షాన. తదుపరి మరొక దేవేరైనటువంటి భూదేవి కమలనాభుని వేణుగాన సుదంబుదిన్ మునిగి తేలిన పరిపూత దేహ మాతలకు మాత సకల సంపత్ సమేత భూమాత మేదినీదేవి వసుంధరాని వేదాలు పలుకుతున్నాయి. రోజు చెప్పుకుంటాం, వేదం రోజు వింటే పుణ్యమే, శ్రవణానందం. ఆ విధంగా అందరికీ ఆధారమైనటువంటి భూమాతకు వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ అర్చక స్వామివారి నమస్కారంలో ఆంతర్యం ఏంటంటే అమ్మవారిని గాని స్వామివారిని గాని వేడుకునేది భక్తులందరినీ అనుగ్రహించమని. ఎందుకని? అర్చకస్తు హరిసాక్షాత్ చరరూపీణ సంశయాన్ని వైగాన సాగమని చెబుతూ ఉన్నది. కాబట్టి వారు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తున్నారంటే ఈ భక్తులందరి పక్షాన. కొంతమంది భక్తులు తిరుమలలో ఉండి దర్శిస్తున్నారు ఇక్కడ, మరి అందరూ భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి ఆనందిస్తున్నారు. వారి ప్రతి ఇంట
స్వామివారి అమ్మవారి అనుగ్రహం కలగాలని శిరస్సు వంచి స్వామి యొక్క దివ్య చరణారముల చెంత వేడుకుంటున్నారు అర్చక స్వాముల వారు. కారణం, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అది రామావతారమా కృష్ణావతారమా రామకృష్ణుల ఎవరంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా రక్షాబంధనం అనే కంకణధారణ నిర్వర్తించారు ప్రతిసర బంధనాన్ని. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రులను ఆహ్వానిస్తారు, హోమకంకర్యం నిర్వర్తిస్తారు. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ రూపం క్రియమాణ వైవాహికోత్సవే ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా సుగ్ధైరుగ్ధైర్వాద్వాంసం శుద్ధ ఆచైర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధ హిరుచుభిః శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో ఓరగం శుద్ధో రత్నా నిదాసుసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో పాదం శిశాససే స్థండిలే భూమి వాహగామి మయి దేవాద్రవినమాయ జంతాం మయ్యా శిరస్తమయి దేవహోతిః దైవ్యా హోతా ఆరావణ సంత పూర్వేరిష్టాస్యామతనవాస వీరా ఆహ మఖ్యం యజంతమమ్యాన హవ్యా కోతిస్తత్యామనుభూమి అస్తో ఏరో మానగాం కథమచ్చనాహం విశ్వే దేవాసో దివోచతామే దేవీ ఈశ్వరుర్వేరుణకృణతా విశ్వే దేవాసైహ వీరగద్వం మాహా ఆస్మహి ప్రజగామాతను బిర్మానతామాద్విషదే సోమరాజన్ ఉద్ధన్యమానమస్య అమేజముపపాప్మానం యజమానసహంతో శ్రీమానస్సంతు ప్రతిశతసహస్రసంతో మాతా పృథివీతోపసాత రేఖాయాం స్కందమావాహగామి రేఖా గాయత్రా ప్రోక్ష జాతవేదో భువనస్యేత్యరణిం గృహీత్వా ఓం జాతవేదో భువనస్సరేత హి సంచతపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదతి హవ్యవాహకం సమీగర్భాజ్జనయన్యముయో భోః ఘృతప్రతీకో ఘృతయోనిరగ్నే ఘృతయః సమేదో ఘృతమశ్చాన్నం ఘృతప్రశస్మాసరితో వహంతే ఘృతం పిబంచ యక్షదేవాన్ ఆయుర్దా అగ్నే హవిషోజుసానో ఘృతప్రతీకో ఘృతయోనిరేధే ఘృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రం విభ్రక్షతాదిమం ఓం అగ్న ఆగాహి వేతగే గృణానో హవ్యదాతగే యహోదా దత్స బర్హిషే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఓం తత్సవితుర్వరేణ్యమర్ఘో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మ చ జ్ఞానం ప్రథమం పరస్తాద్ విషయమదస్సురచో వేన ఆవహ సబుద్నిగావుపమా సవిష్టా శతస్య గౌనమ సతస్య వ్యవహ ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమో దినగం సోమోర్వంతమాసగం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్యగం సభైగ్యం విదశ్రవణం గోదదాత తస్మై ఓం భూర్భువస్వః సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమాయ నమః ఇదమర్చనం ఓం భూపతే భువనపతే మహతో భూతస్సపతే బ్రహ్మానంత్వా వృణీమహే ఓం భూపతే భువనపతే మహతో భూతస్సపతే సోమగం రాజానంత్వా వృణీమహే బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామద్దయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీణాం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహే ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామద్దయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీణాం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహే ఓం ప్రోక్ష పాత్రాదానామాదాగ వసో సూర్యస్సరశ్మిభిః వరసరిస పవిత్రే ఏస్తో వైష్ణవ్యో దేవసవిత ప్రసవా పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్సరశ్మిభిః నివేత్వా అంతరిక్షా గత్వా పృథివ్యేత్వా పూషా గత్వా విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తోపోసే ఉత్తరదవదే ఏర్చైరంజమస విష్ణోస్తోపోసే పశ్చిమదస్తోదత్తాం దేవేభ్యో విష్ణోస్తోపోసే ఓం విష్ణుమావాహగామి ఓం మహావిష్ణుమావాహగామి ఓం సదా విష్ణుమావాహగామి ఓం వ్యాపి నారాయణమావాహగామి श्रुतासे घृतासे द्रवासे तरणासे वनस्पत्योसे देवेभ्य संदस्वा पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप प्रणेष्यामि समानवादं गच्छ प्रणयज्ञं देवतावते त्वं नागसमश्चेतमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमान च देहे ओं प्रणग ओं सोमाप प्रणेष्यामि समानवादं गच्छ
प्रणयज्ञं देवतावर्ते त्वं नाकस्य पृष्ठे जमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमान च देहे ओम प्रणय घृतं विहरामि चरुं विहरामि ब्राह्मण तीर्देन ओम प्रजापतिमावाहगामि ओम इंद्रमावाहगामि ओम अग्निमावाहगामि ओम सोममावाहगामि ओम अग्नि सोमानावाहगामि ओम प्रजापतिमावाहगामि ओम ब्रह्माणमावाहगामि ओम इंद्रानावाहगामि ओम वसूनावाहगामि ओम मरुतानावाहगामि ओम रुद्रानावाहगामि अपोपस्पृश्य ओम श्री विष्णुमावाहगामि ओम बृहस्पतिमावाहगामि ओम मित्रमावाहगामि ओम वरुणमावाहगामि ओम आदित्यानावाहगामि ओम अश्विनामावाहगामि ओम पोषणमावाहगामि ओम कक्षमावाहगामि ओम कक्षदेवतसोमावाहगामि ओम औपासयज्ञमावाहगामि ओम यज्ञविश्वान् देवानावाहगामि ओम सर्वदेवानावाहगामि आज्यपात्रे ओम प्रजापतये जुष्टं निर्वपामि ओम इंद्राय जुष्टं निर्वपामि ओम अग्नये जुष्टं निर्वपामि ओम सोमाय जुष्टं निर्वपामि ओम अग्नि सोमाभ्यां जुष्टं निर्वपामि ओम प्रजापतये जुष्टं निर्वपामि ओम ब्रह्मणे जुष्टं निर्वपामि ओम इंद्राय जुष्टं निर्वपामि ओम वसुभ्यो जुष्टं निर्वपामि ओम मरुद्यो जुष्टं निर्वपामि ओम रुद्रेभ्यो जुष्टं निर्वपामि अपोपस्पृश्य ओम श्री विष्णवे जुष्टं निर्वपामि ओम बृहस्पतये जुष्टं निर्वपामि ओम मित्राय जुष्टं निर्वपामि ओम वरुणाय जुष्टं निर्वपामि ओम आदित्येभ्यो जुष्टं निर्वपामि ओम अश्विभ्यां जुष्टं निर्वपामि ओम पोष्णे जुष्टं निर्वपामि ओम कक्षाय जुष्टं निर्वपामि ओम कक्षदेवतसोमाय जुष्टं निर्वपामि ओम औपासनयज्ञाय जुष्टं निर्वपामि ओम यज्ञदेवेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि ओम सर्वदेवेभ्यो जुष्टं निर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरस्य समितस्य स्वाहा चित्पतिस्वामनात् पच्चद्रेण पवित्रेण वसो स्वर्गसरस्वति स्वाहा वाक्पतिस्वामनात् पच्चद्रेण पवित्रेण वसो स्वर्गसरस्वति स्वाहा देवसवितप्रसवामनात् पच्चद्रेण पवित्रेण वसो स्वर्गसरस्वति स्वाहा करसम्पूर्णावा समितो गृहीत्वा मूलाग्राभ्यां अभ्यर्चा अक्षताम् आज्यां चरुभिः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरतये नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्नये नमः ओम जातवेदसे नमः ओम पावकाय नमः ओम हुतासनाय नमः ओम विसर्पिणे नमः ओम सहस्राक्षसे नमः ओम अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ओम अयंतयद्म आत्मा जातवेदस्ते नेद्यस्व वर्धस्वचेद्वर्धगतास्मान् प्रजया पशुभिः ब्रह्मवर्चसेन अन्नाद्येन समेत गस्वाहा आघार मुहूर्तस्तु मुहूर्तोस्ते भवन्तो महान्तोऽनुगृह्णन्तो वायव्यादाग्ने गान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्नि सोमाभ्यां स्वाहा ओम प्रजापतये स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्विभ्यां स्वाहा ओम पोष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवतसोमाय स्वाहा ओम औपासनयज्ञाय स्वाहा ओम यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्या चर्गं सावित्राद्विर्गृहीत्वा पुनरभिगार्ग्या ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवदविताप्रासावे अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगपदे पुरुषोत्तमस्य श्रीभौमनीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलक्षेत्रनिवासनः श्री श्रीनिवासस्वामिनः लोकक्षेमार्धरूपं क्रियमाण वैवाहिकोत्सवे औपासनाग्निमुखे आघारान्ते स्वरमन्त्र श्रुतिविपर्यासान्योनादृक् स्वरदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णव होमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ओम मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे
पृथिव्या सप्तधामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिदानदते पदं समूढमस्य भागं सरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतोर्धानि पस्पसेन्द्रस्य जसका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवेव चक्षुरा तदग् स्वाहा तद्विप्रासो विपञ्चभोजाकृभागं सस्मिन्दते विष्णोर्यत् परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्द्वमग्रस्ताः अनुमतेन्द्वमग्रस्ताः सरस्वतेन्द्वमग्रस्ताः देवसविता प्रासावे కళ్యాణకారకుడు యజ్ఞరక్షకుడు భగవంతుడు. ఇది నిత్య కళ్యాణం, లోక కళ్యాణమై జగత్ కళ్యాణమై వీక్షించే వారికి ఆనందాన్ని కలిగించేటటువంటిదై తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే కళ్యాణోత్సవాన్ని మన ఇంట ఉండి వీక్షిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార శుభవేళ. స్వామివారికి మధుపర్క సమర్పణ వేళ భక్తులంతా ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు. కొందరు భక్తులు తిరుమలలో ఉండవచ్చు, మరెందరెందరో స్వామివారి కళ్యాణాన్ని అనేక ప్రాంతంలో ఉండి వీక్షిస్తూ ఉంటారు. వారందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వారుగా భావించబడతారు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే భక్తులు గోవిందాన్ని పిలిచే చోట ఉంటాడు. ఈ క్షణములో ఈ సమయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎక్కడ ఉండి పిలిచినా స్వామి అనుగ్రహిస్తాడు. అదే ఆ గోవిందుడు అందరినీ కటాక్షించేటటువంటి విధానం. అంతటి మహామహిమాన్వితుడైన స్వామివారికి స్వామివారు చేపట్టబోయేటటువంటి అమ్మవార్లకు మధ్యన తెరపట్టి అర్చక స్వాముల వారు వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా కన్యా వీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారు అమ్మవారు ఈ ఇరువురు కూడా ఈ విశ్వం అనేటటువంటి కుటుంబంలో ప్రధాన భూమికను పోషిస్తారు. ఒక కుటుంబ వాతావరణంలో ఏ విధంగా అయితే గృహిణి గృహస్థు కుటుంబంలో ఉండేటటువంటి విధానము ఇవన్నీ ఉంటాయో ఈ విశ్వమనే కుటుంబం. ఎందుకంటే ఆ భగవంతుడు మహానుభావుడు, సామాన్యుడు కాదు, మహామహిమాన్వితుడు. నీవే బ్రహ్మను కన్న తండ్రివి మహానిర్వాణ సంధాతవున్. హే భగవాన్ గోవింద, ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి బ్రహ్మను సృష్టించినటువంటి విధాతకే జన్మప్రదాతవి నీవు కదా మహానుభావ. అందుకని ఇంత ఉన్నప్పటికీ ఒక కవి అంటాడు, స్వామివారికి పట్టు వస్త్రాలను అర్చక స్వాములు సమర్పిస్తున్నది వీక్షిస్తూ, స్వామి ఈ విశ్వమంతా నీ కుటుంబమే, కానీ నీకు కానిదేమున్నది, నీకు అయినదేమున్నది. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఖ్యాతి తెచ్చే, ఇష్ట సంపన్నురాలిందిర భార్యయ్యి కామితార్థుండన్న ఫలము తెచ్చే, కమల గర్భుడు బ్రహ్మ కుమారుడై బహుకుటుంబికుడన్న ఘనత తెచ్చే, పరమ పావని గంగ కుమార్తెయ్యి. ఇలా ఉంటే ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే అంటాడు. నీ భార్యా పిల్లలంతా చాలా గొప్పవాళ్ళు అంటే ఈయన గొప్పవాడై ఉంటేనే వాళ్ళ భార్యా పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. కుటుంబ యజమాని సమున్నతమైనటువంటి ఒక సువ్యవస్థితమైనటువంటి విధానాన్ని పొందుంటే ఆ కుటుంబంలో సభ్యులందరూ కూడా సుస్థిరమైనటువంటి విధానాన్ని పొందుతారు. భూదేవి, శ్రీదేవి, బ్రహ్మదేవుడు, గంగ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సాక్షాత్తు భగవంతుడే. అటువంటి భగవంతుడి వలన కాబట్టి ఆయన వలననే, ఆయన చేతే, ఆయన కొరకే, ఆయన ఎందే అని అన్నట్టుగా ఆయనే సర్వస్వం అనేటటువంటి భావనతో ఈ విశ్వమనే కుటుంబానికి తార్కాణమైనటువంటి ఆధారమైనటువంటి మహానుభావుడు ప్రస్తుతం గృహస్థాశ్రమ ధర్మంలో కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యం నిర్వహించబోతున్నది.
జరుగుతున్నది. అర్చక స్వాముల వారు మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం, శ్రవణానందంగా గోవిందా అని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందనామమే మధురానందం. స్వచక్ర సంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్న కిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సోత్రోత్పలమాల్య భూషణం నమామ్యహం శ్రీ వెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భగవత్రికాశ్యపమరేచర్ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రగమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణాఫణి మండల మండితే ఐరావత పుండరేక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్యష్ట దిగ్దండోత్తంబితే అమరావతే చష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నిమరుతివర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుసరా సర్పి దదిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే లోకాలోకాచల బలగతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజతే భారత కింపురుషిత్యాది నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరహాకార 50 కోటయోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతిం కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగాః శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదొత్తేర్గ ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్యమిదే చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఘ్నో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతనాత్రాంతోర్గామ శాంతపన వాజపేయ పౌండరేక అశ్వమేధాది శతక్రతు పుణ్యపరామాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకేశారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీ మహావైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస వరస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహవేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అక్షావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగిరస భారస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వసాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ సర్వ పౌత్రాయాం అంగిరస భారస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికరమకుటమని కిరణ పాదారవిందస్య అచ్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణపుత్రాయాం అంగిరస భారస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటకటక కేయూరోహార దివ్యాభరణ భూషితాయాం శ్రీవత్సాంకత వక్షస్థాయాం కౌస్తుభాలంకృతాయాం దివ్యమాల్యోపేత శోభితాయాం
దివ్య పీతాంబరధరాగాం ప్రపన్న పారిజాతాగాం స్వర్ణ గరుడ వాహనారూఢాగాం నిజ అవతారాగాం అచింత్యాద్భుత నిత్యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాగాం అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాగాం శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగాం ృగ్యజసామధర్మణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాగినీం భార్గవజమునాప్నుమాన్ ఔర్వవేదల పంచార్షయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనకాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాజౌ జాతాం అయోనిజాం శ్రీదేవీనాంనీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజసామధర్మణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాగినీం కాశ్యపావత్సారణైద్రవత్రగానశయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరేం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతరకాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం అయోనిజాం భూదేవీనాంనీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతోనుగృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విశ్వవేదవ్యం బ్రహ్మలోకదికేశయా కన్యాం సులంకృతాం సాధ్వేం సుశైలాయ సమేధసే తయతోహం ప్రయుత్సామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి గృణాద కమలాపతిః. కన్యాదానం గృహస్థాశ్రమంలో ఇది విశేషంగా చెప్పబడుతుంది. అర్చక స్వాముల వారు మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నటువంటి శుభవేళ ఇది. గోవింద అంటే స్వామి ఆనందంగా మన వెంట ఉంటాడు. గోవింద అంటే ముందు నడిపిస్తాడు. ఓ వెంకన్న అంటే నీ వెనకనే నేను వస్తున్నానంటాడు. అంటే ముందు వెనకల తానై మనకు అండగా నిండుగా మెండుగా తోడుగా నీడగా ఉండగలిగిన వాడు ఆ భగవంతుడు. ఉండేవాడు కూడా ఆయనే. అయితే ఆయన ఆశ్రయించడం మన ధర్మం. మాంగళ్య పూజను వీక్షిస్తూ ఈరోజు కళ్యాణోత్సవంలో గోవిందనామ వైశిష్యంలో ఉండే మాధుర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరంతరము గోవింద గోవింద అంటున్నాం. ఏమిటి ఈ గోవిందనామ వైశిష్యం? కోటి పాపాలైనా గోటితో వీగిపోయేలా చేసే సాటి లేని మేటినామ సంపుటి గోవిందనామం. ఎన్ని పాపాలైనా గోవింద అంటే హరించబడతాయి. తపించేవారికి తలలోని నాలుక, జపించేవారికి జన్మరాహిత్య కారణం, తలపోసేవారికి తులలేని సంపద, భావించేవారికి భవబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, బోధించేవారికి అపార జ్యోతిర్మయం, శోధించిన కొద్దీ ఎడతగని సాంద్రత ఆనంద అమృత సాధకం గోవిందనామం. భక్తులారా, ఏ రోజు ఉదయం నిద్రలేస్తూ ఆ గోవిందుణ్ణి దర్శిస్తూ తలుచుకుంటూ స్మరిస్తూ గోవిందనామాన్ని వింటూ నిద్రలేస్తామో, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం కులశేఖర్ల వారు అన్నారు కదా. ఆ విధంగా ఆ రోజు నిజమైనటువంటి సుప్రభాతము అవుతుంది. అదే నిజమైన సుప్రభాతం. మనము నిద్రలేవగానే పక్కవారితో గుడ్ మార్నింగ్ అంటాం. ఏమిటి గుడ్ మార్నింగు? భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఈరోజు నేను నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నాను. ఈరోజు నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం వలనే ఏది జరిగినా ఆ స్వామి కటాక్షమే అని భావిస్తూ నిద్రలేస్తే అది నిజమైనటువంటి గుడ్ మార్నింగ్ అవుతుంది. అందుకనే
పొద్దునే నిద్ర లేవగానే మన పెద్దవాళ్ళు చెబుతారు, అరచేతులు చూచుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని అరిచేతిలో లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, గోవిందుణ్ణి దర్శించుకున్నట్టుగా భావిస్తూ తలుచుకుంటూ లేవాలి. కానీ మనమేమనుకుంటామంటే మంచి జరిగితేనేమో నా గొప్పతనం వల్ల జరిగిందనుకుంటాం. ఏదైనా ఆ రోజు ఇబ్బంది కలిగితే లేచి ఎవరి ముఖం చూచానో, ఎదురుగా ఎవరు కనపడితే వారిని నిన్ను చూడటం వల్లే అంటాం. కానీ అది జరగవలసినటువంటి విధానం ఎలా జరగాలో రాసి పెట్టుంటాడు భగవంతుడు. కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ మనం గనక ఏ రోజు ఉదయం నిద్రలేస్తామో అది నిజమైనటువంటి సుప్రభాతం. అందుకనే గోవిందనామంలో ఉండే మాధుర్యం ఎంతో గొప్పది. అందుచేతనే గోవింద పదారవింద సుధానంద సాధ మధురానందకం గోవింద నామం. గోవిందుడంటే ఎక్కడివాడో కాదు భక్తులారా, హరి అయినా అచ్యుతుడైనా అతడే, ముక్కోటి దేవతలున్నా చక్కనైన వాడు గోవిందుడే. అందుకనే పావన జీవన్య కారకుడు, సహస్రనామాధికుడు, గోవిందపద ప్రధానకుడు, పిలిచేవారికి ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు. ఉభయదేవేరుల గళసీమలోను ఇది గుర్తించే అన్నమాచార్యుల వారు తన 32,000 సంకీర్తనల్లో గోవింద గోవింద గుర్తించే అన్నమాచార్యుల వారు తన 32,000 సంకీర్తనల్లో గోవింద గోవింద అని పిలువరే, గోవిందా అని పొగడరే అన్నారు. అందున ఈరోజు విశేషంగా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ మనము గోవిందనామంతో వేడుకుందాం. భక్తులారా, శ్రీనివాసుని చరణసేవనే వరిద్దాం, అనుక్షణం గోవిందనామ స్మరణతో తరిద్దాం. మాంగళ్య ధారణను వీక్షిస్తూ ఆ తదుపరి జరిగే ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శిస్తూ చాలా మంది చెబుతూ ఉంటారు, స్వామివారి కళ్యాణోత్సవంలో మాంగళ్యధారణై నీరాజనం దర్శించాకే భోజనం చేస్తామని. నిజమే, అది మాటల్లో చెప్పే కంటే గోవిందా అని అనుకుంటూ ఆ నీరాజనాన్ని దర్శిస్తూ ఆనందిస్తే ఆ గోవిందుడు పరమానంద భరితుడవుతాడు. అదే గోవిందం పరమానందం. అందుకనే గోవింద గోవింద అని పిలువరే, గోవిందాయని పొగడరే అని పదకవితా పితామహుడు తన చక్కటి సంకీర్తనలో గోవిందనామ వైశిష్యాన్ని మనకు వినిపించాడు. అటువంటి భగవంతుణ్ణి నీరాజన రూపంలో దర్శిస్తూ ఆనందంగా వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే,
రాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని నే కోరరే దండితో మాధవుని నే తలచరే జనులు కొండల రాయని నే కోరరే దండితో మాధవుని నే తలచరే జనులు గోవింద 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 ఓం అదితేంద్వమగ్గస్తాః అనుమతేంద్వమగ్గస్తాః సరస్వతేంద్వమగ్గస్తాః దేవసవితాప్రాసావే అస్తదేవ దేవస్వ భగవతో నారాయణస్య శ్రీగప్పదే పురుషోత్తమస్య శ్రీభౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమాంతరూపం క్రియమాన వైవాహికోత్సవే ఔపాసనాగ్ముఖే లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యవిఘార్య ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాన్ తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నవపంతే దీర్ఘాంగురస్మిపతిరేధంతాం జ్ఞాతగో మమ స్మాహా ఉదాకుషా స్వాకుషో దోషతే నాగం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోదత్తామృతాగం అను విశ్వావతత్వగావ్యం ధారావతాన్యాగివ అతిగాహే మహిద్విషా హృదావతేన త్వదగ్నిర్భూతానామృతాశాన్ ఓం ఇమాన్ లాజాన్ నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాన్ తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నభవంతే దీర్ఘాయురస్మిపతిరేధంతాం జ్ఞాతగో మమ స్మాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నభవంతే దీర్ఘాయురస్మిపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువ శుభస్వాహ అదితేంద్వమగ్గస్తాః అనుమతేంద్వమగ్గస్తాః సరస్వతేంద్వమగ్గస్తాః అస్తదేవ దేవస్వ భగవతో నారాయణస్య శ్రీగప్పదే పురుషోత్తమస్య శ్రీభౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థరూపం క్రియమాన వైవాహికోత్సవే ఔపాసనాగ్ముఖే లాజహోమాంతేశ్వర మంత్రాశ్రిత విపర్యాస యోనాతిరిక్త సరదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదూత ప్రసవ ఓం మతో దేవ అవంతనో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రిదానద దేవతం సమూఢమస్తమాగం సరే స్వాహ త్రీని పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారగన్య స్వాహ విష్ణో కర్మాణి పశ్యత గతోర్నాని పశ్వసేంద్రస్య సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దేవ చక్షురా తదగ్గ స్వాహ తద్విప్రాసో విమంజబోధాకృభాగం సస్మిందతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అదితేంద్వమగ్గస్తాః అనుమతేంద్వమగ్గస్తాః సరస్వతేంద్వమగ్గస్తాః దేవదూతా ప్రాసావే అస్యదేవ దేవస్వ భగవతో నారాయణస్య శ్రీగప్పదే పురుషోత్తమస్య శ్రీభౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థరూపం క్రియమాన వైవాహికోత్సవే ఔపాసనాగ్ముఖే తత్కర్మసాద్గుణ్యార్థం ఉపరిష్టాంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదూత ప్రసవ యదస్స కర్మణో అత్యరేరితం యద్వానునమహాకరం అగ్నిష్టద్విష్టగద్విద్వాన్ సర్వగం స్విష్టగం సహతం కరోత మే స్వాహ అగ్నగే స్విష్టకృతే సహతహుతాహుతేనాం కామానాగం సమర్థేత్రే స్వాహ అగ్నగే స్వాహ
అగ్నగేన్నాదాగ స్వాహ అగ్నగేన్నపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతముష్వే స్వాహ అగ్నగే స్విష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహ యన్మ ఆత్మనామిందాభూదగ్నిస్తత్పునరాహ జాతవేద విచర్షణే స్వాహ పునరగ్నిశ్చక్షురదాన్ పునరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయనం చక్షురాదత్తమక్షౌ స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషజం దురుశ్చై స్వాహ నిష్కృత్యై స్వాహ గౌరాజ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ రుజ్యై స్వాహ సమృజ్యై స్వాహ సర్వసమృజ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం వశత్కృతమక్తనో ఓం యజ్ఞే అతిరిక్తం కర్మణో యచ్చహేనం యజ్ఞం ఏదో ఓషే దిశేమహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయ దేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే బహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే బహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే బహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే బహి స్వాహ బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే బహి స్వాహ సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా సప్తర్ష సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా గజంతే సప్తయోనిరాపృణస్మాకృతేన స్వాహ ఋతదాన విద్వాన్ అనుష్ఠుభృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తగం స్వాహ వేదిర్భుక్తగం స్వాహ ద్యౌర్భుక్తగం స్వాహ పృథివీర్భుక్తగం స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ భుక్తగం స్వాహ అగ్నిజేర్నగం స్వాహ వేదిర్జేర్నగం స్వాహ ద్యౌర్జేర్నగం స్వాహ పృథివీజేర్నగం స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ జేర్నగం స్వాహ శమంతాం పరిహర హవిషాకృతేన సమాదిత్యైర్వసుభి సమరద్భిః పూర్ణాహుతి ఉత్తమాంతే ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ స్తృప్యంతాం అదితేంద్వమగ్గస్తాః అనుమతేంద్వమగ్గస్తాః సరస్వతేంద్వమగ్గస్తాః దేవదూతా ప్రాసావే పూర్ణమే భోగా స్వాహ ప్రాచ్యాం దక్షిణాగాం ప్రదేశాం ఉదేశాం ఊర్ధ్వాగాం ఉదరాగాం పశ్చిమత పరిధిమపనగా ఉత్తరత పరిధిమపనగా దక్షిణత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్ష ఆప్యాయంతామోషదగో మరదాం ప్రషదగస్తదివం గచ్చతతో నోనుష్టిమేరగ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనగం భూతిస్మాదేతి భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగౌర్భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్సత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్మాగా సదాగా సదం చ వర్తసే త్రగాయుషం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ రక్షతే ఓం చ మే స్వరశ్చ మే గ్నో వదతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే దిరక్తం తస్మై తే నమః
బాలకృతం వా చరితం వా పుష్పహీనం వా హోత్రహీనం వా సత్యహీనం వా వషదర్దహారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్గాతమణీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాగచ్చ. బ్రహ్మానుద్వాసగామి సోమముద్వాసగామి అగ్నిముద్వాసగామి ఆదిత్యముపగచ్చ. యజ్ఞేశ్వరాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ భోణీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. అర్చక స్వామి వారు ఈ హోమ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అన్నారు. ఏది సమర్పించినా సమర్పణ భావన మనలో ఉండాలి. అందుకే ఫలమో పుష్పమో గంధమో తులసియో పానీయమో శాకమో కలమన్నమ్మ ఘృతంబు పాలు పెరుగో కర్పూర తాంబూలమో సులభ ప్రాప్య పదార్థమేదైన సంశుద్ధాత్ముల ఇచ్చినన్ కొలువన్ వచ్చిన మెచ్చు తండ్రి ముక్కుల్ వెంకటేశ ప్రభు. గోవిందా, నిన్ను మించినటువంటి దైవము మరొకరున్నారా? పురాణములే చెబుతున్నాయి, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. కాబట్టి నీవే మాకు రక్ష, యజ్ఞ రక్షకుడు నువ్వే అనేటటువంటి భావనతో అర్చక స్వామి వారు ఆధ్యాత్మిక సంస్కారయుక్తమైనటువంటి నమస్కార విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మనం కూడా స్వామిని యజ్ఞరక్షకుడుగా భావిస్తూ ఎక్కడ ఉన్నా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ గోవిందా అని పిలుద్దాం. యజ్ఞరక్షక గోవిందా గోవిందా. కూడారై విల్లింసీర్ గోవిందా అంటుంది గోదాదేవి తన తిరుప్పావైలో. దానితోటి పాటే మరొక నాచ్యార్ తిరుమజ అనే దివ్య ప్రబంధాన్ని కూడా అనుగ్రహించింది. అందులో వారణమాయరమైనటువంటి విశేషమైనటువంటి పాసుర కైంకర్యం చెప్పబడింది. ఆ విధానాన్ని ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. పూర్ణ ఫలంగా పిలువబడేటువంటి నారికేళ ఫలాలు కదిలిస్తూ గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతమైనటువంటి వారణమాయర కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం కలగటం మన విశేషం. ఇటువంటి కైంకర్యాలు వీక్షించడం వల్ల సకల శుభదాయకమని విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. తదుపరి పుష్పమాలా పరివర్తనం. ఏ చెట్టుకు లభించినవో ఏ కొమ్మకు పూసినవో స్వామివారి అమ్మవారి కైంకర్యంలో వినియోగించబడుతున్నటువంటి గోవింద, మా హృదయం కూడా ఒక వికసించినటువంటి కుసుమమ్మ లాంటిదే కదా. అందుకే విరికై తుమ్మెదలీల, హే గోవిందా గోకుల బృంద, విరికై తుమ్మెదలీల మా హృదయం విళ్ళూరు నెల్లప్పుడు హరికై తత్కరుణాసుదాల హరికై ఆనందమందాకిని ఝరికై. ఏ విధంగా అయితే వికసించిన పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెద ఝంకారం చేస్తూ ఆ పుష్పము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో, ఆ విధంగానే భక్తుని మనస్సు తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి కళ్యాణోత్సవ విధానం చుట్టూ కూడా గోవిందా 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 అంటూ ఆనందంగా ఆ స్వామి చుట్టూ ఆ భగవంతుడిని సర్వస్వమును భావిస్తూ ఆ మనస్సు స్వామి యందు లగ్నమై ఉంటే మనసంతా నువ్వే స్వామి అని ఆ స్వామిని వేడుకుంటుంటే, గోవిందుడు అందరివాడు కాబట్టి అందరినీ సమానంగా చూచేవాడు కనుక మరొక దేవేరైన భూమాత కూడా ఆ పుష్పమాలను అనుగ్రహించాడు. ఉభయ దేవేరులకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాడు స్వామి. అమ్మవార్లు కూడా స్వామి యందు అత్యంత వాత్సల్యంతో ఆ పుష్పమాలను తిరిగి స్వామివారికే సమర్పించారు. అమ్మవార్లు స్వామివారి చెంతకు చేరటం, అక్షతారోపణం అనేటటువంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం, తదుపరి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ, స్థాన బహుమానమైనటువంటి కైంకర్యము ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి. అమ్మవార్లు స్వామివారి చెంతకు ఇరువైపులా వేయించేసి ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకటరమణుడు ఏక సింహాసనాసనుడై దర్శనమిచ్చేటటువంటి సమయం కోసం భక్తులంతా ఎదురు చూస్తూ భక్తితో వీక్షిస్తూ ఉండగా
పదకవితా పితామహుడు ఆ తలంబ్రాలను అక్షతారోపణను వర్ణిస్తాడు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని. అదేవిధంగా అక్షతారోపణం సకల శుభదాయకమైనటువంటిది. అటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాములు సభక్తిపూర్వకంగా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. స్వామివారిని అమ్మవారిని దర్శించే సమయం కోసం మనం ఎదురు చూస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ భగవంతుడే సర్వస్వమైనటువంటి భావనతో ఆ గోవిందనామంతో వేడుకుంటూ ఉండగా అమ్మవారి ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేశారు. అర్చక స్వాముల వారు పరివట్టాన్ని ధరించి అక్షతారోపణ నిర్వర్తిస్తారు. ఆ స్వామిని దర్శిద్దాం, ఆనందిద్దాం. ఈనాటి కళ్యాణోత్సవం సకల శుభదాయకం. నమో వెంకటేశ్వర. పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి